నమస్తే వెల్కమ్ టు వి డిజిటల్ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ ఆంధ్ర యూనివర్సిటీలో వీసీ ప్రసాద్ రెడ్డి నేతృత్వంలో జరిగిన అక్రమాలపై జ్యుడిషియల్ ఎంక్వైరీ జరిపిస్తామని స్పష్టం చేసిన అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు లోక్ అదాలత్ ద్వారా బాధితులకు సత్వర న్యాయం లభిస్తుందని ఇలాంటి వేదికలను కక్షిదారులు తప్పక సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్న జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆళ్లపాటి గిరిధర్ జాతీయ లోక్ అదాలత్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా జడ్జి అమ్మ తర్వాత అంతటి సేవలు అందిస్తున్న ఘనత సమాజంలో నర్సింగ్ సిబ్బందిదేనని కొనియాడిన విశాఖ దక్షిణ ఎమ్మెల్యే సిహెచ్ వంశీకృష్ణ శ్రీనివాస్ స్పీకర్ పదవికి గౌరవం పెరిగేలా పనిచేస్తానంటూ స్పష్టం చేసిన శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు అనకాపల్లి శ్రీ నూకంబిక అమ్మవారిని దర్శించుకున్న స్పీకర్ సింహాచలం శ్రీ వరహాలక్ష్మి నృసింహస్వామివారి దేవస్థానంలో శ్రీ 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 వరహాలక్ష్మి నృసింహస్వామి నిత్య కళ్యాణం నేత్రపర్వంగా సాగింది. ఆర్జిత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవర్లతో మండపంలో అధిష్ఠింపజేశారు. పాల్గొన్న భక్తుల గోత్ర నామాలతో సంకల్పం చెప్పి పాంచారత్ర ఆగమ శాస్త్రం విధానంలో విశ్వక్సేన ఆరాధన పుణ్యాహవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణ ధారణ, నూతన యజ్ఞోపవీత సమర్పణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియలను కమనీయంగా జరిపించారు. మంత్ర పుష్పం, మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేద ఆశీర్వచనాలు, శేష వస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. ప్రతిష్టాత్మక ఆంధ్ర యూనివర్సిటీలో 2019 నుంచి 2024 మధ్య జరిగిన అక్రమాలపై విచారణ జరిపిస్తామని అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ స్పష్టం చేశారు. ఏయూలో జరిగిన పలు సంఘటనలపై ఆరోపణలు వస్తుండటంతో ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణబాబు, వంశీకృష్ణతో కలిసి ఆయన ఏయూను సందర్శించారు. అప్పటికే గేట్లకు తాళాలు వేసి ఉండడంతో విద్యార్థి సంఘాలు వాటిని తెరిపించాయి. అనంతరం రిజిస్టర్ కార్యాలయ సమీపంలో కూటమి నేతలు మీడియాతో మాట్లాడారు. ఏయూ వీసీ పీవీజీడీ ప్రసాద్ రెడ్డి, రిజిస్టర్ స్టీఫెన్ తమ పదవికి రాజీనామా చేసేసినా వారిని వదిలేది లేదని జ్యుడిషియల్ విచారణ జరిపిస్తామని సీఎం రమేష్ హెచ్చరించారు. ఏయూను వైసీపీ కార్యాలయంగా మార్చేశారంటూ ఆరోపించారు. అనంతరం ఏయూ లోపలి వాతావరణాన్ని కూడా కూటమి నేతలు పరిశీలించారు. ఆంధ్ర యూనివర్సిటీ వీసీ ప్రసాద్ రెడ్డి బాధితులు బాణసంచ కాల్చి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, వీసీ ప్రసాద్ రెడ్డి బాధితులు, ఏయూ సిబ్బంది, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్ర యూనివర్సిటీకి మాత్రం నిన్నటి రోజు విముక్తి జరిగింది. ఈ ప్రోగ్రాము మేమందరం కలిసి ఒక వారం ముందే పెట్టుకోవాలని చూసాం. కాకపోతే అటు అసెంబ్లీ ఇటు పార్లమెంటు ఉన్న దానివల్ల పెట్టుకోలేకపోయాము. ఈరోజు ఈ ప్రోగ్రాము ఉందని తెలిసి ప్రసాద్ రెడ్డి వైస్ ఛాన్సలర్ గా రాజీనామా చేయడం జరిగింది. అతను రాజీనామా చేసినంత మాత్రాన అతన్ని వదిలే సమస్య లేదు. ఎందుకంటే ఒక మంచి విశ్వవిద్యాలయాన్ని, దేశంలోనే మంచి పేరున్న విశ్వవిద్యాలయాన్ని అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంగా మార్చేశాడు. విద్యార్థులు భవిష్యత్తును కూడా చూసుకోకుండా ఇది ఇక్కడి నుంచి రాజకీయ కార్యకలాపాలు చేశాడు అతను. అయితే ఈ యూనివర్సిటీ అతని కార్యాలయం నుంచే, ఇక్కడి నుంచే డబ్బులు పంపిణీ కానీ, వైఎస్ఆర్ పార్టీ మెటీరియల్ కానీ, జెండాలు కానీ, ఇక్కడి నుంచి సర్వేలు కానీ చేయడం జరిగింది. ఇక్కడ విద్యార్థులను ఏ విధంగా ఇబ్బందులు పెట్టాడు, అలాగే ఇక్కడ పనిచేసే స్టాఫ్ను మాత్రం ఏ విధంగా వదలలేదు. చాలా మందిని రకరకాలుగా ఇబ్బందులు పెట్టి అతను ఏదో ఒక
కమాండెంట్ మాదిరి, మిలిటరీ ఆఫీసర్ మాదిరి ఇక్కడ యూనివర్సిటీలో ఉండే సెక్యూరిటీని కాదని ఇతనికి ఒక సెక్యూరిటీ, ఇతని ఆఫీస్కు చూస్తే చుట్టూ కంచె ఏ విధంగా ఉందో, ఒక జైల్లో కదా బందీలు కదా పెట్టుకున్నట్లు ఎవరు అతని దగ్గర రాకుండా, విద్యార్థులు అతని సమస్యలు చెప్పుకోకుండా ఈ విధంగా బంధించాడు. ఇక్కడ చాలా అవినీతి జరిగింది, చాలా రాజకీయ కార్యకలాపాలు జరిగాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ చేశాడు. ఇతను చేసినవన్నీ కూడా లెక్క ఉంది, ఆ లెక్క తప్పకుండా తీరుస్తాం. ఇది తెలిసి మేము ఈ రోజు నాయకులందరం పెద్దలు గంటా శ్రీనివాసరావు గారికి ఇప్పుడే మనం చూస్తూ ఉన్నాం. ఎవరైనా యూనివర్సిటీ గతంలో రిజిస్టర్ ఆఫీస్కి, ఛాన్సలర్ ఆఫీస్కి వస్తే శుభ్రంగా కారు ఇట్లా వచ్చి ఇక్కడ దిగి లోపలికి వెళ్ళి అధికారులు కూడా కలిసేవాళ్ళం. అటువంటిది ప్రత్యేకంగా ఒక కంచె. ఈ కంచె కూడా ఎలా ఉందంటే ఏదో రాజమండ్రి సెంట్రల్ జైలు లేకపోతే ఇక్కడ మన దగ్గర ఉన్న ఈ సెంట్రల్ జైల్స్ ఇటువంటి వాటిల్లో ఖైదీలను కలవాలంటే వెళ్ళాలంటే ఏ విధంగా గేట్లు దాటుకు వెళ్ళాలో అలాంటి ఒక కంచెలు ఏర్పాటు చేశారు. మామూలుగా అయితే విశ్వవిద్యాలయాలకు ఇటువంటి అవసరం లేదు. మేము ముందు వైస్ ఛాన్సలరు నిన్న రిజైన్ చేసిన తర్వాత ఇప్పుడు ఇన్ఛార్జి రిజిస్ట్రార్ అందరూ వచ్చారు. కొత్త వైస్ ఛాన్సలర్ త్వరలో వస్తారు. వైస్ ఛాన్సలర్ కూడా తెలియజేస్తా ఉన్నాం, ముందు పాత యూనివర్సిటీ ఎలాగుందో ఈ ఇనప గేట్లు, కంచెలు అవన్నీ కూడా తీసేసి ఒక సాధారణ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఆఫీసు, వైస్ ఛాన్సలర్ కార్యాలయం ఎలా ఉండదో అలాగా ఉండే విధంగా ఏర్పాటు చేస్తాం. రెండోది, మనం ఇప్పుడు దాకా చూస్తూ ఉన్నాం, మీడియాలో చూస్తూ ఉన్నాం, రకరకాల అకేషన్లో చెప్పుకున్నాం. ఈ వైస్ ఛాన్సలర్ గారు వచ్చిన తర్వాత ఎలాంటి కార్యక్రమాలు చేశారు, వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంగా దీన్ని ఎలా వాడారు, ఇక్కడి నుంచే క్యాండిడేట్ సెలక్షన్స్, ఇక్కడి నుంచే సర్వేలు, ఇక్కడి నుంచే డబ్బులు ఫండింగ్తో సహా అన్ని చేయడంతో కాకుండా ఎవరైనా వైఎస్ఆర్ పార్టీ నాయకులు ముఖ్యమంత్రి గారితో పాటు ఇక్కడ ఇన్ఛార్జీలు కానీ లేకపోతే వాళ్ళ ఎంపీలు కానీ చివరికి వాళ్ళ పుట్టినరోజులు వస్తే ఆ పుట్టినరోజులు కూడా ఈ కార్యాలయంలో చేసేవాళ్ళు. అంటే అంత మరీ పరితెగించి దీన్ని చేశారు. అంతేకాదు, ఇందాక ఎంపీ గారు చెప్పినట్టుగా వైస్ ఛాన్సలర్ అంటే ఒక విద్యావేత్త, అందరూ కూడా ఆదర్శంగా ఉండేది. మరి రాష్ట్రంలో చాలా వైస్ ఛాన్సలర్స్ ఉన్నారు, చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి, దేశంలో ఉన్నాయి. ఎక్కడ కూడా వైస్ ఛాన్సలర్ దిగితే ఒక పిఎంఓ, సీఎంఓ లేకపోతే ఒక సెంట్రల్ మినిస్టర్లో లేకపోతే ఇటువంటి వాళ్ళు వచ్చినప్పుడు ఎలాగైతే ఒక సెక్యూరిటీ, స్పెషల్ సెక్యూరిటీ, ఎస్కార్టు, వాళ్ళతో పాటు ఇద్దరు ముగ్గురు వీళ్ళు దిగి ఆ ఒక రకమైన అట్మాస్ఫియర్ క్రియేట్ చేసుకొని ఇవన్నీ చేశారు. అంతేకాదు, దేశంలో ఎక్కడా లేని విధంగా స్పెషల్ ఎగ్జామినేషన్స్, అంటే ఎటువంటి స్పెషల్ ఎగ్జామినేషన్స్ అంటే ఎవరైనా తనకు కావాల్సిన మనుషులు ఈ యూనివర్సిటీ సర్టిఫికేట్ కావాలి, దీంట్లో ఏదైనా కావాలనుకుంటే వాళ్ళ కోసం అకాడమిక్ షెడ్యూల్ కాకుండా ఒక స్పెషల్ ఎగ్జామ్స్ అని పెడతారు. ఆ స్పెషల్ ఎగ్జామ్స్లో ఎప్పుడు పెడతారు, ఎందుకు పెడతారు, ఎవరు పెడతారు, ఎవరు వాల్యుయేషన్ చేస్తారు, ఏమి కూడా లెక్క లేకుండా వాళ్ళని పాస్ చేస్తారు. అవసరం వస్తే డిస్ట్రిక్ట్స్లో కూడా ఇస్తారు. మీకు అటువంటి ఉదాహరణ ఈ మధ్య ఎవరైతే ఒక ఐపీఎస్ ఆఫీసర్ సంజయ్ గారు తెలుసు, మీకు చూసి ఉంటుంది, ఆయనకు కూడా అటువంటి ఒక స్పెషల్ ఎగ్జామినేషన్ పెట్టి ఆయనకి పట్టాలు ఇచ్చిన విషయం మన యూనివర్సిటీలో జరిగింది. అంతేకాదు, మామూలుగా పిల్లలు ఏదైనా ఎగ్జామినేషన్లో ఫెయిల్ అయినప్పుడు రీవాల్యుయేషన్ పెట్టుకుంటారు. కానీ ఇక్కడ రీవాల్యుయేషన్ అంటే రీవాల్యుయేషన్ అయిన దాని మీద కూడా మళ్ళీ రీవాల్యుయేషన్ పెట్టి వాళ్ళకి కావాల్సిన విధంగా చేసుకుని అంటే ఇక్కడ చెప్పుకుంటా పోతే అన్ని రకాల అవకతవకలకి అన్నిటి కూడా యూనివర్సిటీలో పడ్డారు. ఖచ్చితంగా ఇందాక రమేష్ చెప్పినట్టుగా ఏదైతే పదవికైతే రాజీనామా చేశాడు, కానీ ఆయన చేసిన తప్పులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఖచ్చితంగా ఎంక్వైరీ చేసి దానికి తగిన శిక్ష విధించినట్టు చేసి భవిష్యత్తులో మళ్ళీ ఇంకొకరు ఎవరు కూడా ఇటువంటి పనులు చేయాలంటే భయపడే విధంగా ప్రభుత్వం తప్పకుండా చర్యలు తీసుకుంటా ఉంటుంది. ఎందుకంటే యూనివర్సిటీ ఇది 100 years సెలబ్రేషన్ చేసుకుంటున్న యూనివర్సిటీ. దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న లోక్ అదాలత్ల ద్వారా బాధితులకు సత్వర న్యాయం లభిస్తుందని, ఇలాంటి వేదికలను కక్షిదారులు తప్పక సద్వినియోగం చేసుకోవాలని విశాఖ జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆళ్లపాటి గిరిధర్ పేర్కొన్నారు. బాధితులకు ఉచిత న్యాయ సహాయం అందించేందుకు విశాఖ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నిత్యం పనిచేస్తుందని గుర్తు చేశారు. జాతీయ లోక్ అదాలత్ ప్రారంభోత్సవ కార్యక్రమం స్థానిక కోర్టు ప్రాంగణంలోని న్యాయ సేవా సదన్ వద్ద నిర్వహించారు. జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. రాజ్యాంగ ఫలాలు అందరికీ అందాలన్నదే న్యాయ వ్యవస్థ అంతిమ లక్ష్యమని, ఆ దిశగా న్యాయమూర్తులు సేవలు అందిస్తున్నారని, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ బాధితులకు అండగా నిలుస్తూ న్యాయ సహాయం అందిస్తుందని పేర్కొన్నారు. లోక్ అదాలత్ లాంటి వేదికల్లో పౌర శిక్షా స్మృతి, నేర శిక్షా స్మృతి పరిధిలోని రాజీ కాగలిగిన కేసులు, మోటార్ ప్రమాదాల కేసులు, రాజీ పడదగ్గ క్రిమినల్ కేసులు, సివిల్ కేసులు పరిష్కారానికి వస్తాయన్నారు.
ప్రభుత్వ సంస్థలు, బీమా కంపెనీలు, బ్యాంకులు, ఇతర ప్రభుత్వ రంగ సంస్థలు, కక్షిదారులు ఇలాంటి వేదికలను సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా హితవు పలికారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఘన వ్యర్థాల నిర్వహణ, పునర్వినియోగం, కాలుష్య నివారణ పద్ధతులపై రూపొందించిన పోస్టర్ను జిల్లా కోర్టు న్యాయమూర్తులు, ఇతర ప్రముఖుల చేతుల మీదుగా ఆవిష్కరించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎంవి శేషమ్మ, మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి ఎం వెంకటరమణ, ఫ్యామిలీ కోర్టు జడ్జి కె రాధారత్నం, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బి సత్యనారాయణ, ఏపీ బార్ కౌన్సిల్ వైస్ చైర్మన్ ఎస్ కృష్ణమోహన్, ఇతర న్యాయమూర్తులు, న్యాయవాదులు, కోర్టు అధికారులు తదితరులు పాల్గొన్నారు. నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వారి ఆదేశాల మేరకు మరియు గౌరవనీయ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆదేశాల మేరకు ఈరోజు అనగా 29/6/2024 నేషనల్ లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుంది. సో దీనిలో ఏంటంటే రాజీ పడదగ్గ క్రిమినల్ కేసులు, చెక్ బౌన్స్ కేసులు, బ్యాంక్ కేసులు, అంటే మనీ సూట్స్కి సంబంధించి సివిల్ సైడ్ బ్యాంక్ మ్యాటర్స్, ఈ ప్రోనోట్ కేసులు ఇలాంటివన్నీ కూడాను, మరియు ల్యాండ్కి సంబంధించిన తగాదలు కూడాను సివిల్ సైడ్ అవన్నీ కూడాను అన్నీ కాంపౌండ్ అవ్వచ్చు, రాజీ చేసుకోవచ్చు. కాబట్టి అవి అన్నీ కూడాను వీలైనంత వరకు ఇరు పార్టీల వాళ్ళు వచ్చి రాజీ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఈ అవకాశాన్ని వాడుకుంటే దీని ద్వారా ఈ రాజీ వల్ల ఇచ్చే అవార్డు అప్పీల్ చేసుకోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఇద్దరు కలిసి రాజీ పడుతున్నారు కాబట్టి ఇక మళ్ళీ అప్పీల్కి వెళ్ళడం, పైకోర్టుకి వెళ్ళడం, టైము ఇదవ్వడము, లాయర్లను రావాల్సి రావడము ఇవన్నీ కూడాను తగ్గిపోతాయి, అవకాశము వాటికి ఉండదు. సో ఇది ఈ రకంగా రాజీ చేసుకుంటే ఇంక అంతటితో అది అయిపోయినట్టే. సో ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున, పార్టీలు, కక్షిదారులు అందరూ కూడాను పెద్ద ఎత్తున పాల్గొని దీన్ని జయప్రదం చేయవలసిందిగా మన లీగల్ సర్వీసెస్, మా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ చైర్మన్ గారు, ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి గారు కూడా అదేవిధంగా పిలుపునిచ్చారు ఇప్పుడు జరిగిన ఇనాగ్రేషన్ మీటింగ్లో. సో అందరూ కూడాను వచ్చి కక్షిదారులందరూ ఆ సివిల్ కేసులు మరియు క్రిమినల్ కేసులు, అంటే రాజీ పడదగ్గ క్రిమినల్ కేసులు అని మనకి సెక్షన్లో ఉన్నదాని ప్రకారం, మరియు ఈ చిన్న చిన్న మోటార్ యాక్సిడెంట్ కేసెస్ అవన్నీ కూడాను చిన్న చిన్న కేసెస్, కాంపౌండబుల్ కేసెస్ అంటే రాజీ పడదగ్గ కేసులు ఏవైతే చట్ట ప్రకారం ఉన్నాయో వాటిల్లోనూ అన్ని రకాల సివిల్ దావాలు కూడా రాజీ చేసుకోవచ్చు. సో వాటన్నిటిని పెద్ద ఎత్తున రాజీ చేసుకొని ఈ గౌరవనీయ నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వాళ్ళు మరియు గౌరవనీయ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీస్ వాళ్ళ ద్వారా ఇచ్చిన అవకాశాన్ని అందరూ కూడా పెద్ద ఎత్తున ఉపయోగించుకొని ఎక్కువ కేసులు రాజీ చేసుకోవాలని కోరుకుంటూ ఇంతటితో సెలవు తీసుకుంటాను. నేను బెవర్ సత్యనారాయణ, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్, విశాఖపట్నం. ఈరోజు ఈ మెగా లోక్ అదాలత్ జరుగుతూ ఉంది. దీని ప్రకారం ఏంటంటే లోక్ అదాలత్లో మ్యాటర్స్ ఎంత వేగంగా సెటిల్ అవుతాయనేది మీకు అందరికీ తెలిసిందే. లోక్ అదాలత్ సెటిల్మెంట్ అవ్వడం వలన అటు లిటిగెంట్ పబ్లిక్కి, ఇటు అడ్వకేట్కి, జ్యుడిషియరీకి కూడా మంచి పేరు వస్తుంది. భవిష్యత్తులో కూడా ఏ విధమైన తగాయిదాలు కూడా ఉత్పన్నం కావు. అపీల్స్ కానీ వేట్లకు కానీ దీన్ని ఈ లోక్ అదాలత్ సెటిల్ అయిన తర్వాత వెళ్ళడానికి అవకాశం ఉండదు. ఇది ప్రజలకు సౌకర్యార్థం, అంతేకాకుండా ధనం కూడా సేవ్ అవుతుంది. ఇప్పుడు మనం హైకోర్టు కానీ, సుప్రీంకోర్టు కానీ, జిల్లా కోర్టులు కానీ అప్పీల్కి వెళ్తే మీకు అందరికీ తెలియదు కాదు, సంవత్సరాల తరబడి నడుస్తూ ఉండడం. ఆ తర్వాత ఏదో సామెత చెప్పినట్టుగాను గెలిచినాడు ఇంట్లోని, పోయినోడు వీధిలో నేర్చినట్టుగా ఆ వ్యవహారం జరగకుండా ఈ లోక్ అదాలత్ని సుప్రీంకోర్టు వారు కానీ, ఆనరబుల్ హైకోర్ట్స్ కానీ వీళ్ళంతా ఎంకరేజ్ చేస్తున్నారు. కాబట్టి పబ్లిక్ అంతా ఈ అవకాశాన్ని వినియోగించుకొని ప్రజలు కూడా సహకరించి చేయాలని, ఆ విధంగా చేయాలంటే మీడియా ప్రతినిధులు ముఖ్యంగా ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. కాబట్టి మీడియా స్పీకర్ పదవి స్థానానికి మరింత గౌరవం పెరిగేలా పనిచేస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ స్పీకర్గా ఎన్నికై బాధ్యతలు చేపట్టిన అనంతరం అయ్యన్న పాత్రుడు తొలిసారిగా విశాఖకు విచ్చేశారు. విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్న ఆయనకు జిల్లాకు చెందిన నేతలు, అధికారులు స్పీకర్ను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ అతి చిన్న వయసులో ఎన్టీఆర్ మంత్రి పదవి ఇచ్చారని, ఇప్పుడు చంద్రబాబు నాయుడు స్పీకర్ పదవి ద్వారా అత్యున్నత గౌరవం ఇచ్చి ప్రధాన బాధ్యతలు అప్పగించారన్నారు. ముఖ్యమంత్రి నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, పరిమితులకు లోబడి హుందాగా పనిచేస్తానని పేర్కొన్నారు. రకరకాల క్వశ్చన్లు వేస్తే సమాధానం చెప్పను. నేను ఎందుకంటే నాకు ఫుల్ ఇంట్రెస్ట్ ఉంటాయి. ఎమ్మెల్యేగా వేరు, స్పీకర్ వేరు. ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, అతి చిన్న వయసులో ఎన్టీ రామారావు గారి ఆశీర్వాదంతో రాజకీయాల్లోకి వచ్చా. 25 సంవత్సరాల వయసులో ఈ 42 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ
ఎన్టీ రామారావు గారు కానీ చంద్రబాబు నాయుడు గారిని నాకు అనేక అవకాశాలు ఇచ్చారు. మంత్రి చేశా, ఎంపీ చేశా, అన్నీ చేశాను. ఇది అత్యున్నతమైన పోస్ట్, ఇది గౌరవమైనటువంటి పోస్ట్, ఇది స్పీకర్ పదవి అనేది. అది కూడా నాకు ఇచ్చి గౌరవించినందుకు నాకైతే చాలా సంతోషంగా ఉంది. ఉత్తరాంధ్ర జిల్లా నుంచి మన జిల్లాల నుంచి మళ్ళీ స్పీకర్ పదవి ఇచ్చినందుకు ఆనందంగా ఉంది. ఒక మంచి నమ్మకంతో నాకు చంద్రబాబు గారికి అవకాశం ఇచ్చారు. ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఆ చైర్కి గౌరవం వచ్చేలాగా నేను బిహేవ్ చేస్తానని చెప్పి మీ అందరికీ చెప్తాను. ఉమ్మడి విశాఖ జిల్లా పరిషత్ స్థాయి సంఘం సమావేశాలు జెడ్పీ కార్యాలయంలో జరిగాయి. జెడ్పీ చైర్పర్సన్ జె సుభద్ర అధ్యక్షతన ఈ సమావేశాలు నిర్వహించారు. ప్రజా సంక్షేమ పనులు, ప్రణాళికలు, ఆర్థిక సాయం, వైద్య ఆరోగ్యం తదితర అంశాలపై చర్చ జరిగింది. సమావేశాల్లో భాగంగా వివిధ శాఖల అధికారులు ఆయా శాఖలకు సంబంధించిన ప్రగతి నివేదికలను సమర్పించారు. వాటిపై సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయా శాఖల అధికారులు బదులిచ్చారు. స్థాయి సంఘాల సమావేశాలకు కొందరు అధికారులు గైర్హాజరు కావడం పట్ల ఆమె అసహనం వ్యక్తం చేశారు. ఇకపై ఇటువంటివి పునరావృతం అయితే బాధ్యులపై చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు. మహిళల ఆర్థిక ప్రగతికి అధికారులు కృషి చేయాలని, అలాగే మైదాన ప్రాంతాలతో పాటు గిరిజన ప్రాంతాల్లో రహదారులు, విద్యుత్ వంటి వాటిపై సంబంధిత అధికారులు దృష్టి సారించాలన్నారు. సంక్షేమ ఫలాల పంపిణీలో జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని, వారికి సమాచారం లేకుండా ప్రభుత్వ పథకాలను పంపిణీ చేయడం సరికాదన్నారు. గత ప్రభుత్వంలో పార్టీలకు అతీతంగా సంక్షేమ ఫలాలు పంపిణీ జరిగేదని, ఇదే తరహాలో కొనసాగాలని అధికారులను కోరారు. తొలుత అరకు నియోజకవర్గ శాసనసభ్యునిగా ఎన్నికైన జెడ్పీటీసీ రేగం మత్స్యలింగంను జిల్లా పరిషత్ తరపున అభినందనలు తెలియజేశారు. శాసనసభ్యునిగా ఎన్నికైన సందర్భంగా ఆయనకు దుస్సాల్వా, జ్ఞాపికతో ఆమె ఘనంగా సన్మానించారు. ఈ సమావేశంలో అరకు నియోజకవర్గం ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం, సీఈఓ ఎం పోలినాయుడు, డిప్యూటీ సీఈఓ సత్యనారాయణ, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు. స్థానిక సంస్థల్లో ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ఎంపీటీసీ సభ్యులు కానీ వాళ్ళ అధికారంలో ఉన్నారు. దయచేసి వాళ్ళకి ప్రోటోకాల్ ప్రకారం ప్రభుత్వ పథకం ఏదైనా కానీ మేము కూడా ప్రజల చేత ఎన్నుకోబడ్డ వాళ్ళం కాబట్టి వాళ్ళ చేత ఇనాగ్రేట్ చేయిస్తూ ఎవరైతే ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు ఉంటే వాళ్ళని కూడా వాళ్ళని గౌరవించొద్దని అనట్లేదు, వీళ్ళని అవమానపరచొద్దని చెప్పి తగిన బాధ్యత తీసుకోవాల్సిందిగా నేను మొన్న 3 గంటలు దాటుకునేది ఆ ఊరు వాళ్ళని బయటకు తెప్పించి ఆఫీస్ పంపించాను. సంబంధించిన డేటా క్లియరెన్స్ అడగవలసింది కూడా మన డిపార్ట్మెంట్. ఏదైతే ఎంజీఆర్జీఎస్ నుంచి ఇస్తాము ఇచ్చినప్పుడు శాంక్షన్ ఇచ్చేస్తున్నారు, అన్నీ కూడా సెటప్ అన్ని పెట్టుకుని అది ఓపెనింగ్ లేకపోతే ఏదైనా కొబ్బరికాయ కొట్టడానికి వెళ్ళినప్పుడు ఆ డిపార్ట్మెంట్ వచ్చి ఎందుకు ఆపుతున్నారంటే ఇది మా పరిధిలోకి వస్తాయి. హోల్సేల్ కూరగాయల మార్కెట్ సమస్యలను పరిష్కరించేందుకు చొరవ తీసుకుంటానని విశాఖ దక్షిణ ఎమ్మెల్యే సిహెచ్ వంశీకృష్ణ శ్రీనివాస్ హామీ ఇచ్చారు. విశాఖ కాన్వెంట్ జంక్షన్లో ఉన్న వైష్ణవి హోల్సేల్ వెజిటబుల్ మార్కెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దక్షిణ నియోజకవర్గం ఎన్నికల్లో ఎమ్మెల్యేగా వంశీకృష్ణ శ్రీనివాస్ ఘన విజయం సాధించిన సందర్భంగా స్థానిక మార్కెట్ వ్యాపారులు సంఘం అధ్యక్షులు కేజీఆర్ వీర్రాజు ఆధ్వర్యంలో గజమాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ తనను ఓట్లేసి గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. మార్కెట్ యార్డులో నెలకొన్న సమస్యలపై అక్కడ వారితో మాట్లాడి తెలుసుకున్నారు. రానున్న రోజుల్లో మార్కెట్ను 6 వద్ద విశాలమైన ప్రాంతానికి తరలించేందుకు కృషి చేస్తానన్నారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలను అందించి న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. అనంతరం మార్కెట్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ అసోసియేషన్ సెక్రటరీ విఎంఆర్ పరమేష్, గౌరవ అధ్యక్షులు కేజీబీ రాము, వైస్ ప్రెసిడెంట్ ఏఎన్ఆర్, మార్కెట్ అసోసియేషన్ సభ్యులు, కళాశీలు, జన సైనికులు తదితరులు పాల్గొన్నారు. మా ప్రెసిడెంట్ గారితో పాటు పెద్దలు అందరూ కూడా నాకు ఘన స్వాగతం పలికి నన్ను సన్మానించడం జరిగింది. వాళ్ళకు ఒకటే హామీ ఇచ్చాను, నేను ఇక్కడ ప్రచారానికి వచ్చినప్పుడు మీరు నన్ను ఆదరించిన తీరు నా గుండెల్లో ఉండిపోయింది. అటు పవన్ కళ్యాణ్ గారికి కానీ, చంద్రబాబు నాయుడు గారికి కానీ, అటు మోడీ గారికి కానీ ఎవరికైనా సరే ఒప్పించి వాళ్ళ కోరికలు కొన్ని ఉన్నాయి,
ఈ ఉత్తరాంధ్ర ప్రాంతం మొత్తం ఈస్ట్ వెస్ట్తో పాటు ఈ ప్రాంతానికి మొత్తం కూడా అటు వెజిటబుల్స్ కావచ్చు, ఫ్రూట్స్ కావచ్చు, ఏ ఒక్కటైనా సరే ఇక్కడి నుంచే హోల్సేల్కి వెళ్ళే పరిస్థితులు కాబట్టి వీళ్ళకి ఒక మార్కెట్ కావాలి, ఒక 10 ఎకరాలు. దీంతోపాటు ఖచ్చితంగా వాళ్ళకు ఒక హామీ ఇచ్చాం, వాళ్ళ అవసరానికి అనుగుణంగా, ఈ ప్రజలకు అవసరానికి అనుగుణంగా ఇది అవసరం కాబట్టి ఖచ్చితంగా మాట ఇచ్చాం, చేసి తీరుతాం, ఎటువంటి డౌట్ లేదు. భవిష్యత్తులో ఏ కష్టం వచ్చినా, ఎటువంటి ఇబ్బందులు ఉన్నా మా వంతు సహారం వెళ్ళవేళ్ళ ప్రభుత్వం పరంగా అటు నా పరంగా అందిస్తామని చెప్పేసి వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. నేను మాట్లాడుతున్నాను. మన దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ గారు ఎన్నికవడం మా సమస్యలు పూర్తిగా తీరిపోయినట్టు మేము భావిస్తూ ఆయన్ని ఇక్కడ ఇంత ఘనంగా సన్మానం చేసుకోవడానికి ఆయన ఒప్పుకున్నందుకు మేము చాలా కృతజ్ఞతతో ఉన్నాం. కాబట్టి మా సమస్యలు ఏంటో ఆయనకు తెలుసు, దాన్ని నెరవేరుస్తారని హామీ ఇచ్చారు. అలాగే ఆయన మీద మేము పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడతారని ఆశిస్తూ మార్కెట్కి అందరికీ మంచి జరుగుతుందని ఆశిస్తున్నాం. అలాగే మన ఇప్పుడు ఉన్న జనాభాకి, మన 5,000 10,000 మంది ఉన్న జనాభాకి తగ్గ మార్కెట్ కూడా ఏర్పాటు చేస్తారని హామీ ఇచ్చారు. కాబట్టి మనం ఎల్లవేళ ఆయనకు రుణపడి ఆయన నమ్మకాన్ని వమ్ము చేయకుండా మనం ముందుకు వెళ్ళాలి. ఆయన మన మనిషి కాబట్టి ఆయనకి ఎటువంటి మచ్చరాని పని కూడా మనం చేయకూడదు. కాబట్టి మనము జాగ్రత్తగా మెలిగి ఆయన మన్నలు పొందగలమని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. సామాన్య ప్రజల నడ్డి విరుస్తున్న కూరగాయల ధరలు అదుపులో ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని భారత కమ్యూనిస్టు పార్టీ, సిపిఐ మరియు ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య NFIW ఏరియా సమితి ఆధ్వర్యంలో పెందుర్తి రైతు బజార్ వద్ద విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు ఆర్ శ్రీనివాస్ మాట్లాడుతూ రైతులను దోచుకుంటున్న దళారీ వ్యవస్థను కట్టడి చేయాలని ప్రభుత్వాలను కోరారు. మహిళా సమైక్య జిల్లా కార్యదర్శి MA బేగం మాట్లాడుతూ పౌష్టికాహార లోపం వలన ఎంతో మంది పిల్లలు ఇబ్బందులకు గురవుతున్నారని వాపోతున్నారు. నిత్యావసర వస్తువుల ధరలు కూడా తగ్గించాలని నూతన ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సమితి నాయకులు వై రాంబాబు, జయ, స్థానిక శాఖ కార్యదర్శులు ఎన్ అసిరి నాయుడు, అన్నపూర్ణ పార్టీ సభ్యులు కె రజని, రమణ, రామారావు, మహిళలు పాల్గొన్నారు. అధిక ధరలు విపరీతంగా పెరగడం వల్ల నిరుపేదలు కూలీ నాలి చేసుకున్న ప్రజల మీద చాలా భారాలు పడుతున్నాయి. కాబట్టి నిత్యావసర ధరలు అలాగే కూరగాయ ధరలు వెంటనే తగ్గించాలి. ఆ ధరలు పెరగడం వల్ల కూలీ నాలి చేసుకున్న వాళ్ళకి సరైన ఆహారం దొరక వాళ్ళు రక్తహీనతకి బలవుతున్నారు. కాబట్టి చిన్న వయసులోనే చాలా రోగ నిరోధక శక్తి తగ్గిపోయి రోగాలు బారిపడుతున్నారు. కాబట్టి ఇప్పుడు వచ్చిన ఈ ప్రభుత్వం అయినా ప్రజలపై చిత్తశుద్ధి చూపించి వెంటనే అధిక ధరలు అదుపు చేయాలి, కూరగాయ ధరలు తగ్గించాలి అని ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్యగా అమ్మ తర్వాత అంతటి సేవలు అందిస్తున్న ఘనత సమాజంలో నర్సింగ్ సిబ్బందిదేనని, వైద్య రంగం, ఆరోగ్య రక్షణలో వారిది కీలక పాత్ర అని విశాఖ దక్షిణ ఎమ్మెల్యే సిహెచ్ వంశీకృష్ణ శ్రీనివాస్ స్పష్టం చేశారు. మహారాణిపేటలో సెయింట్ జోసెఫ్ హాస్పిటల్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో 29వ బ్యాచ్ నర్సింగ్ విద్యార్థుల ప్రవేశాన్ని గుర్తించే దీపం వెలిగించే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ పాల్గొని విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. మహోన్నతమైన నర్సింగ్ వృత్తి ఎంచుకోవడం, శారీరకంగా, మానసికంగా, సామాజికంగా సిద్ధపడుతూ నర్సింగ్ వృత్తి చేయడం సంతోషమని అన్నారు. ఆసుపత్రికి వచ్చిన రోగికి ధైర్యాన్నిచ్చి వైద్యానికి కావలసిన అన్ని ఏర్పాట్లు చేసేది నర్సులేనన్నారు. ఒక రోగికి తనకు వైద్యం అందించే డాక్టర్ తెలియకపోవచ్చేమో కానీ నర్సు ఖచ్చితంగా తెలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కాలేజ్ మేనేజ్మెంట్, పెద్దలు, పాస్టర్స్, సిస్టర్స్ పాల్గొన్నారు. ఎందుకంటే దానికి కారణం వాళ్ళ ఆత్మతృప్తిగా వాళ్ళకి నచ్చినటువంటి వృత్తిని నమ్ముకొని ప్రశాంతంగా ఉంటున్నారు. కాబట్టి ఈ ప్రపంచంలో కష్టం ఉన్న ప్రతి ఒక్కరికి సాయం చేసే పరిస్థితులు ఉన్నారు. ముఖ్యంగా నర్సింగ్ వృత్తి అంటేనే ఒక మంచి మనసు కలిగినటువంటి వాళ్ళు మాత్రం దాన్ని ఎన్నుకుంటారు. సర్వీస్ చేయాలి. కష్టంలో అంటే రకరకాల పరిస్థితులు వచ్చిన వాళ్ళు కూడా దగ్గర తీసుకునే మనస్తత్వం, ఎంతో మంచి హృదయం ఉంటే తప్ప అలాంటి పనులు ముందుకు రాలని చెప్పిన ఉద్దేశం. ఇంత మంచి వృత్తిని ఎన్నుకొని ప్రజలకు సేవలు కానీ ఒక మంచి మనకు సేవ చేయాలని ముందుకు వచ్చిన అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ స్పీకర్గా పదవి చేపట్టి మొదటిసారిగా అనకాపల్లి జిల్లాకు విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు అనకాపల్లి పార్లమెంటు సభ్యులు సీఎం రమేష్, శాసనసభ్యులు కొనతల రామకృష్ణలతో కలిసి శ్రీ నూకంబిక అమ్మవారిని దర్శించుకున్నారు. ఈయనకు ఆలయ అధికారులు వేద పండితుల ఆశీర్వచనాలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు. ముందుగా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం స్పీకర్ కు వేద పండితులు వేద ఆశీర్వచనం అందించారు. అనంతరం నూతనంగా నిర్మిస్తున్న ఆలయ గర్భగుడితో పాటు గుడి పరిసరాలను పరిశీలించి నిర్మాణ పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, పరిమితులకు లోబడి హుందాగా పనిచేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి ఆర్టీఓ చిన్నికృష్ణ, దేవస్థానం డిప్యూటీ కమిషనర్ కె సుజాత, ఆలయ సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి బండారు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఉత్తర ఒడిశా తీరం సమీపంలో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దీని ప్రభావంతో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. తెలుగు రాష్ట్రాల్లో బలమైన గాలులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. అల్పపీడనం రుతుపవనాలు చురుగ్గా మారడంతో ఉత్తర కోస్తాకు భారీ వర్ష సూచన చేసింది. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, గంటకు 55 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని పేర్కొన్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారుల సూచనలు చేశారు. రానున్న 2 రోజులు ఏపీలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వర్షాలు పడే జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. 50 లక్షల మొక్కలు నాటి పెంచి 5,000 టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి చేద్దామని గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జీఓ వ్యవస్థాపక కార్యదర్శి జేవి రత్నం అన్నారు. సీతమ్మ ధరలోని ఎస్ఎఫ్ఎఫ్ విద్యా సంస్థలో గ్రీన్ క్లైమేట్ టీమ్ అందజేసిన పువ్వులు, ఔషధ మొక్కలు నాటిన అనంతరం ఆయన మాట్లాడారు. విత్తన బంతులతో విశాఖను హరితవనం చేద్దామన్నారు. ఎస్ఎఫ్ఎస్ విద్యా సంస్థ ప్రిన్సిపల్ రెవరెండ్ ఫాదర్ విజయ్ కుమార్ మాట్లాడుతూ భూగోళం మీద సమస్త జీవరాశిని కాపాడవలసిన బాధ్యత మానవాళిదే అన్నారు. మన భూమి మీద సమస్త జీవరాశిని మనమే కాపాడుకోవాలన్నారు. ప్రకృతి ఆధారిత పంటలు పండించిన ఆహారాన్ని ఆరగించాలన్నారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ ప్రతినిధులు ప్రమీల, యాక్షన్ ఎయిడ్ ఫెలోషిప్ ప్రతినిధి కృష్ణకుమారి, ఎస్ఎఫ్ఎస్ విద్యా సంస్థ టీచింగ్ ఫ్యాకల్టీ శివలక్ష్మి, జోసెఫ్, నవీన్, బి జ్యోతి, ఫర్జానా బేగం, పలువురు విద్యార్థులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈకో వైజాగ్ తరపున పిల్లలందరికీ కూడా, విద్యార్థులందరికీ కూడా ఈ మొక్కల గురించి వాటి యొక్క ఆవశ్యకత కంపల్సరిగా తెలియాలి. కాబట్టి టీచర్లు అందరూ కూడా ఇందులోని కంపల్సరిగా పార్టిసిపేట్ చేసి వాళ్ళందరికీ కూడా జ్ఞానాన్ని అందించాలి. తద్వారా భవిష్యత్తుకి ఎటువంటి హాని కలగకుండా పిల్లలందరూ కూడా వాళ్ళ తరపున కూడా కావాల్సిన జ్ఞానాన్ని ఇస్తారు. అట్ ద సేమ్ టైం వి డిజిటల్ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఆంధ్ర యూనివర్సిటీలో వీసీ ప్రసాద్ రెడ్డి నేతృత్వంలో జరిగిన అక్రమాలపై జ్యుడిషియల్ ఎంక్వైరీ జరిపిస్తామని స్పష్టం చేసిన అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు. లోక్ అదాలత్ ద్వారా బాధితులకు సత్వర న్యాయం లభిస్తుందని, ఇలాంటి వేదికలను కక్షిదారులు తప్పక సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్న జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆళ్లపాటి గిరిధర్. జాతీయ లోక్ అదాలత్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా జడ్జి. అమ్మ తర్వాత అంతటి సేవలు అందిస్తున్న ఘనత సమాజంలో నర్సింగ్ సిబ్బందిదేనని కొనియాడిన విశాఖ దక్షిణ ఎమ్మెల్యే సిహెచ్ వంశీకృష్ణ శ్రీనివాస్. స్పీకర్ పదవికి గౌరవం పెరిగేలా పనిచేస్తానంటూ స్పష్టం చేసిన శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు. అనకాపల్లి శ్రీ నూకంబిక అమ్మవారిని దర్శించుకున్న స్పీకర్. ఇవి ఇప్పటివరకున్న వి డిజిటల్ న్యూస్. నమస్తే.